యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన మూవీ అజయ్ ది అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ ఏ యోగి. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ నిరాకరించడం ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. దీనిపై దర్శక నిర్మాతలు కోర్టును ఆశ్రయించారు. యోగి ఆదిత్యనాథ్ పేరును ఈ సినిమాలో అజయ్ మోహన్ సింగ్ గా మార్చారు. కూలీ మూవీతో ఆడియన్స్ ను అలరించేందుకు రెడీ అయిపోయారు సూపర్ స్టార్ రజనీకాంత్. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నటువంటి ఈ మూవీలో నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర, శృతి హాసన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. భారీ అంచనాలతో ఆడియన్స్ ముందుకొస్తున్న మూవీ ఇది. ఈ మూవీ ఈ నెల 14న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. మెగాస్టార్ చిరంజీవి, ప్రముఖ దర్శకుడు అనిల్ రావుపూడి కాంబోలో ఒక మూవీ రాబోతుంది. ఈ సినిమాను అనిల్ తనదైన మార్క్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తూ ఉన్నారు. అయితే చిరంజీవి పుట్టినరోజు కానుకగా ఆగస్టు 22న ఈ మూవీకి సంబంధించిన టైటిల్ పోస్టర్ తో పాటు ఈ చిత్ర రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించబోతున్నట్టుగా టాక్ వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ యాక్ట్ చేస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ఓజీ కోసం ఆడియన్స్ ఎంతగానో ఇంట్రెస్టింగ్ ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాను డైరెక్టర్ సుజిత్ డైరెక్ట్ చేస్తూ ఉండగా పూర్తి గ్యాంగ్స్టర్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు సిద్ధమవుతోంది. అయితే రేపు ఫస్ట్ సింగిల్ సాంగ్ ను రిలీజ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు మూవీకి. నేచురల్ స్టార్ నాని తన నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఫోకస్ పెట్టారు. తన కెరీర్ లో ఫీల్ గుడ్ మూవీని అందించినటువంటి దర్శకుడితో మరోసారి చేతులు కలిపేందుకు నాని రెడీ అవుతున్నారు. నాని కెరీర్ లో హాయ్ నాన్న వంటి మూవీని అందించిన దర్శకుడు సౌర్యు డైరెక్షన్ లో మరొక సినిమా చేసేందుకు నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. నారా రోహిత్ హీరోగా యాక్ట్ చేసిన సుందరకాండ మూవీకి వెంకటేష్ నిమ్మలపూడి డైరెక్షన్ చేశారు. వినాయక చవితి సందర్భంగా ఆగస్టు 27న ఈ మూవీ ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఈ మూవీ నుంచి ఇటీవల విడుదలైన సాంగ్ కు ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. కీలకమైన సన్నివేశాల చిత్రీకరణతో పెద్ది సినిమా చకచక ముందుకు సాగుతోంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్ లో జరుగుతోంది. అందులో రామ్ చరణ్ తో పాటు ఇతర తారాగణంపై ఓ వేడుక నేపథ్యంలో సాగే సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి 27న ఆడియన్స్ ముందుకు రాబోతోంది ఈ మూవీ. విజయ్ దేవరకొండ తాజాగా కింగ్డమ్ తో ఆడియన్స్ ను అలరించారు. నటనకు అవకాశం ఉన్న పాత్రలో సినీ ప్రియుల్ని ఆకట్టుకున్నారు. ఈ సినిమా విడుదలైన నాటి సాయంత్రం నుంచే దీని కలెక్షన్స్ పై ఇంట్రెస్టింగ్ ఏర్పడింది. తాజాగా నిర్మాణ సంస్థ అధికారికంగా వసూళ్లను వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ మొదటి రోజు 39 కోట్లు సొంతం చేసుకున్నట్టుగా పేర్కొంది. నితిన్ హీరోగా నటించిన తమ్ముడు సినిమా ఓటీటీలో సందడి చేసేందుకు రెడీ అయింది. నెట్ఫ్లిక్స్ లో ఈ మూవీ ఇవాళ నుంచి స్ట్రీమింగ్ రానుంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ ఆడియోతో అందుబాటులోకి ఉండబోతోంది. అక్క తమ్ముడి అనుబంధం నేపథ్యంలో దర్శకుడు శ్రీరామ్ వేణు తెరకెక్కించిన మూవీ ఇది. ఈ నెల 4న థియేటర్స్ లో ఈ మూవీ విడుదలైంది. రీ రిలీజ్ ట్రెండ్ లో భాగంగా అతడు మరోసారి బాక్సాఫీస్ ముందుకు రాబోతోంది. మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 9న రీ రిలీజ్ కాబోతోంది ఈ మూవీ. మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమాలోని డైలాగ్స్, పాటలు ఇప్పటికీ మారుమోగుతూనే ఉంటాయి. 2005లో ఈ సినిమా రిలీజ్ అవగా మరోసారి ఆడియన్స్ ముందుకు రాబోతుంది.